హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి అయితే వచ్చాము. అయితే ఇక్కడ ఘోరమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకున్నది. హత్యలు, ఆత్మహత్యలు, యాక్సిడెంట్లు, వరుస మరణాలతో శ్రీకాకుళం అయితే మారు మోగిపోతుంది ఇప్పటికే. అయితే ఈరోజు ఇక్కడ రిమ్స్ హాస్పిటల్కి వచ్చినట్లయితే మార్చిల దగ్గర వచ్చేసి హృదయాల్ని కలిచివేసినటువంటి ఘటనలు, వరుస ఘటనలు, 2 ఘటనలు అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరిని కూడా ఒక్కసారి ఆశ్చర్యం చేసింది. వాళ్ళ హృదయాల్ని కలిచివేసిన ఘటన. సో 16 సంవత్సరాల అమ్మాయి పైన హత్య చేసి ఆత్మహత్యకి పాల్పడేటట్లు విధంగాను అమ్మాయిని రేప్ చేసి హత్య చేసినటువంటి ఘటనగా ఒక్కసారిగా చూస్తే ఇక్కడ మార్చిరి దగ్గర వారి తల్లిదండ్రులు రోధిస్తూ, సో అంటే అసలు ఏం జరిగింది, ఒక ఫాస్టర్ అయ్యుండి తన పిల్లని చదివిస్తాను, తనకు ఉన్నత చదువుల్ని నేను నేర్పిస్తానంటూ నమ్మబలికి ఆ అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్ళి కొద్ది రోజుల పాటు ట్యూషన్ చెప్తానని చెప్తూ వాళ్ళని చదివిస్తానంటూ నమ్మించి ఈరోజు ఒక ఫాస్టర్ ఆ అమ్మాయి గొంతుని కోసినటువంటి ఘటన ఇక్కడ శ్రీకాకుళం అందరూ కూడాను హృదయాన్ని కలిచివేస్తుంది. యథావిధిగానే ఎప్పటిలాగే వాళ్ళ తల్లిదండ్రులకి మీ పాపని ట్యూషన్కి చెప్పించాలి, 10th క్లాస్కి వచ్చింది కాబట్టి ఇంగ్లీష్లోని కొంచెం ప్రావీణ్యత పెంచాలి అంటూ ఆ అమ్మాయిని ఇక్కడ శ్రీకాకుళం తీసుకెళ్తానంటూ చెప్పి కారులో తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఏదైతే హత్యా ప్రయత్నం చేశారు, అదేవిధంగా హత్యా ప్రయత్నం తర్వాత ఆ అమ్మాయిని చంపివేసేసి సో చనిపోయిందని నిర్ధారించిన తర్వాత 48 గంటల పాటు శవాన్ని తనతో పాటే ఉంచుకుంటూ చుట్టుప్రక్కల ఎవరికి కూడా అనుమానం రాకుండా కూడాను వారి యొక్క బంధువులతో మీ అమ్మాయి చనిపోయిందంటూ బేరసారాలు సాగించాడు. అయితే తన పాపం పండి ఈరోజు ఆ ఉదంతం అయితే బయటపడింది. సో ఈరోజు మార్చిరీకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయి 48 గంటలు అత్యాచారం చేసి చంపబడ్డాది అన్న తర్వాత ఒక్కసారిగా గ్రామస్తులంతా బాధపడ్డారు. అయితే తను కూడా ఇక్కడ చూస్తే ఆశ్చర్యం కలిగించింది. సో ఒక అమ్మాయి 9 నెలల కడుపుతో ఉన్నటువంటి ఒక మాతృమూర్తి బలవంతంగా తను హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం అయితే జరిగింది. ఇంకో 20 రోజుల్లో పండంటి బిడ్డకి ప్రాణం పోయేసిన తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోయినటువంటి స్థితి అయితే ఉంది. అసలు ఆ ఘటన ఏంటి అని కూడా ఇక్కడ మాట్లాడదాం. అక్కడ అంటే వాళ్ళ స్థానికంగా పక్కనే ఉన్నటువంటి వ్యక్తి ఈరోజైతే ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటలు తెలుసుకుందాం. బ్రదర్, అసలు ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే వచ్చిందో హ్యాంగ్ చేసుకొని చనిపోయింది, ఆ పక్కన చుట్టుపక్కల నివసిస్తున్నారన్నారు. అసలు ఏం జరిగింది, మీకు తెలిసినటువంటి సమాచారం ఏంటి? నమస్కారం అండి. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగంటే, ఈరోజు ఆమదలవలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా వెంగళరావు కాలనీ గ్రామంలో ఈ సంఘటన, యథార్థ సంఘటన ఎక్కడో మనం దూర ప్రాంతాల్లో చూస్తూ వార్తల్లో వింటాం. అలాగా ఈరోజు మా కళ్ళ ముందు మా కాలనీలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తను తల్లిదండ్రులకి ఏకైక ఒగ్గాన ఒక కూతురు, కొడుకైనా కూతురైనా తనే. ఒక తనకి ఎంతో తల్లిదండ్రులు ఒక రజకులు, వాళ్ళు రోజువారీ కూలి, రోజువారీ ఇస్త్రీ చేసి వచ్చిన డబ్బుతో కష్టపడి బీఫార్మసీ కంప్లైంట్ చేసే విధంగా తనను ఒక కొడుకులా ప్రోత్సహించి చదివించారు. కానీ చివరికి తన కూతుర్ని చదివించి బీఫార్మసీ కంప్లైంట్ అయిపోయింది. ఒక 1 మంత్లో సర్టిఫికేట్ కూడా వచ్చింది. తనకు నేను వరుసకు బాబాయ్ నేను అవుతాను. నాకు 2 గృహాల పక్కనే మా మా ఇల్లు కూడా. అలాగే తను కంప్లైంట్ అయిపోయిన తర్వాత, బాబాయ్ నాకు ఈ విధంగా నాకు బీఫార్మసీ కంప్లైంట్ అయిపోయింది, ఎక్కడైనా ఏదైనా నేను జాబ్ చేయాలి అనేది. అలాగే ఇలా ఇలా అనే క్రమంలో తనకి ఈ వజ్రగడ్డి సుధీర్ అనే వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ట్రాప్ చేసి 3 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడ తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి, వాళ్ళ కుటుంబాలను సైతం పక్కన పెట్టి ఆలోచించకుండా, చిన్నపిల్లల మనస్తత్వంతో తాను ఏది ఆలోచించకుండా, వెనక ముందు ఏమీ ఆలోచించకుండా తనతో నమ్మకంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా తను చూసుకుంటాడనే నమ్మకం తనకు కలిగించకుండా, మ్యారేజ్ పెద్దలను ఎదిరించి కూడా పెళ్లి చేసుకొని, గుడిలో మ్యారేజ్ చేసుకొని వాళ్ళ మట్టుకు వాళ్ళు బతకడం జరిగింది. అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులను ఆదరించి, నా కూతురు చేసింది తప్పే కానీ మేము ఆదరిస్తాం, తన కూతురిని పక్కన పెట్టకుండా ఆ బాధతో కొన్ని రోజులుగా ఉన్నా సరే తనను ఆదరించి మళ్ళీ రిసెప్షన్గా చేయించేసి ఒక తండ్రి గ్రాండ్గా కొన్ని ఎంతో డబ్బులు వెచ్చించి ఒక రిసెప్షన్ కూడా పెట్టడం జరిగింది గ్రామంలో. సో ఈరోజు అటువంటి కూతురిని ఎలా చూసుకోవాలంటే అల్లుడు ఈరోజు తన ఇంటికి తీసుకెళ్ళి తను ఏంటంటే
ఏం జరిగిందో కూడా వీళ్ళకి తెలియకుండా చేసిన రోజులు అవి. కానీ కనీసం అటువంటి సంఘటనలు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను కదా, ఇటువంటి సంఘటన ఈ టైంలో అంటే తను బాధలు చిత్రహింసలు అనుభవించింది, కానీ తన బాధలు చిత్రహింసలు అనేవి వాళ్ళ కుటుంబాలను సైతం ఎవరికి చెప్పినా సరే వినిపించుకోరు అనే విధంగా తన మనసులోనే కుమిలిపోయి 3 సంవత్సరాలుగా అనుభవించిందేమో. అటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. పక్కన పెడితే తర్వాత కన్సీవ్ అవ్వడం, ఒక ఈ అమ్మాయి కన్సీవ్ అవ్వకముందు 2 నెలల ముందు జెమ్స్ హాస్పిటల్లో అబ్బాయి కష్టపడకుండా నా కాళ్ళ మీద నేను బతుకుతానని జెమ్స్ హాస్పిటల్ కూడా ఫార్మసీలో ఒక 2 నెలలు జాబ్ చేయడం జరిగింది. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత తను చేయలేని పక్షంలో తను ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. కానీ చివరికి అబ్బాయి ఆమె జాబ్ చేసిన తర్వాత కూడా నా భర్తని నేను పోషించుకోవాలి, నా భర్త ఖాళీగా ఉన్నా సరే ఇల్లు గడవక ఏదైనా ఉంటే నేను పోషించుకోవాలనే నెపంతో అంత కష్టపడినా కూడా ఆయన వ్యక్తి సుధీర్ అనే వ్యక్తి వీళ్ళ కుటుంబాలు సైతం నానా హింసలో పెట్టడం జరిగిందేమో బహుశా. ఇది చాలా అనుమానాలు ఉన్నాయి. దయచేసి అలాగే సారీ అదే అంటే ఎందుకు మాట్లాడలేకపోతానంటే పక్కన జరగడం కూడా ఈ విధంగా మేము మాట్లాడలేకపోతున్నాం. ఎక్కడో తెలంగాణలో సైతం ఆమె 20 సంవత్సరాల నిండు 6 నెలల గర్భిణి వైష్ణవ్ అనే యూట్యూబర్ హరిబాబు అనే వ్యక్తి చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది. అక్కడ సోషల్ మీడియా వేదికగా అందరూ, అక్కడ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ స్పందించారు. కానీ ఇక్కడ ఇటువంటి దుర్మార్గమైన సంఘటనలు జరుగుతున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇలాంటివన్నీ కప్పిపుచ్చుకొని లోపలే పెద్దల సమక్షంలో ఒక రాజకీయ వ్యవస్థల్లో ఇటువంటి సంఘటనలు బయటికి రాకుండా కప్పిపుచ్చిస్తున్నారు. చాలా బాధగా ఉంది సార్. ఇటువంటి వ్యవస్థపై, ఇటువంటి జరిగిన దుర్మార్గమైన సంఘటనలపై పోలీసు వ్యవస్థ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ కుటుంబాలని సైతం న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్. అలాగే ఇటువంటి విషయాలు పై వరకు చేరకుండా కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వీళ్ళు చెప్పు చేతుల్లో పెద్దలు తీసుకొని పైన ఆంధ్రప్రదేశ్ అయినటువంటి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా ఇటువంటి విషయాలు తీసుకువెళ్తే, మీలాంటి యూట్యూబర్లు సోషల్ మీడియా వేదికంగా, పేపర్ వేదికంగా కూడా వెళ్తే ఆటోమేటిక్గా ఖచ్చితంగా పైన ఉన్న సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి ఇటువంటి విషయాలను చేరదీయాల్సిన అవసరం ఎంతైతే ఉంది సార్. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం అయితే మీరు ఖచ్చితంగా చెయ్యాలి. ఆ కుటుంబానికి సరే న్యాయం చేసి ఆ బాధిత కుటుంబాన్ని మీరు అందరూ ఆదుకోవాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా దీని మీద మాత్రం దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయండి సార్ అని మేము వేడుకుంటున్నాం సార్. చూశారు కదా ఆవేదన. అంటే వరసకు బాబాయ్ అవుతున్నా సరే పక్కనే స్థానికంగా ఉండడంతో చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఎలాంటిది, సో అక్కడ ఆ కుటుంబం ఎలాంటిదో కూడా వాళ్ళకి తెలుసు. అయితే ఈరోజు ఆ అమ్మాయికి వచ్చిన కష్టం కేవలం ఒక్క కుటుంబానికే కాదు, రాష్ట్రంలో కానీ దేశంలో ఇలాంటివి చాలా కుటుంబాలకైతే జరుగుతున్నాయి. మనము తను చెప్పినట్లే తెలంగాణలో సో వైష్ణవి హత్య మొత్తం అందరికి కూడానైతే యావత్ దేశాన్నే కలిచివేసింది. అటువంటి ఆ అమ్మాయి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడము, మీడియా ద్వారా బయటికి వచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇలాంటి సంఘటనే కేవలం ఆ వైష్ణవి లాంటి సంఘటనే 9 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఆవిడ ఆత్మహత్యకు పాల్పడింది అంటే, సో ఆ వెనక ఆ కుటుంబంలో ఎంత బాధ, ఎంత కన్నీరు ఆమె మింగుంటుంది. సో అటువంటి కన్నీరు గాథలు ఎన్నెన్నో కేవలం కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అవి ఆపి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం అవ్వకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఎందుకంటే ఈరోజు చూస్తే కేవలం చిన్న మైనర్ బాలికల ఆత్మహత్యలు చేయడము, సో హత్యలు చేయడం కూడాను చూస్తున్నాం. ఇటువంటివి అన్నిటికి కూడాను ఒక పులి స్టాప్ పెట్టే విధంగాను పోలీసు శాఖ ముందస్తు చర్యలు తీసుకుంటూ కేవలం కఠినమైనటువంటి చర్యలు ఒక్కటే వీటిని నియంత్రించగలవంటూ ఇక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.